జనాల్ని బయటపడేసే శక్తి ఒక్క డబ్బుకే ఉంది. ఈ డబ్బు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి పంచు. ఈ ఊరి జనం నా వాళ్ళు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకన్నా బాధ మీరెవరు అర్థం చేసుకోవట్లేదు? ఈ ఎలక్షన్లో గనక చింతామణి ఓడిపోతే ఇంకా రెచ్చిపోతుంది. నీ అంత చూసేదాకా నిద్రపోదు సుభద్ర. అర్జున్, ప్రాణాలు లెక్క చేసేదాన్నే అయితే అసలు రాజకీయాల్లోకి దిగేదాన్నే కాదు. నేను మాటిచ్చే ముందే ఆలోచిస్తాను అర్జున్. మనం గెలుస్తా ఉంటావా? డబ్బులు ఇవ్వకుండా కూరగాయలు ఇస్తారా? ఎవరో డబ్బులు ఇవ్వకుండా బట్టలు ఇస్తారా? ఎవరు మనకే? పోనీ డబ్బులు ఇవ్వకుండా ఒక పాల ప్యాకెట్ ఇస్తారా? ఎవరో. మరి డబ్బులు ఇవ్వకుండా ఇవేవి ఇవ్వని జనం ఓటు మాత్రం ఎందుకు వేస్తారు? లాజిక్కే మనకే. మనం డబ్బిచ్చాం, జనం నిజాయితీ ఇస్తారు, మనమే గెలుస్తాం. నిజాయితీని డబ్బుకు చూపించరు, ప్రేమకు చూపిస్తారు. అది తమరి వద్ద పిసరంతానే లేదు కదా. మనకే బావా సత్య నీకు ఓటే లేదని నాకు బాగా అనుమానంగా ఉంది. అందులో అనుమానం ఏముంది? మేమిద్దరం సుభద్రకే వేశాం. అదో పోనీలేరా, ఆ సుభద్రకి డిపాజిట్ గల్లంత అవ్వకుండా కనీసం ఈ 2 ఓట్లైనా పడతాయి. ఈ శాల హృదయం మనకేనిది. ఏంటి సుభద్ర, ఓటు వేయడానికి వచ్చావా? కాదు, ఎలక్షన్ అవ్వగానే భోజనాలు పెడుతున్నారంట, ఇక్కడ తినేసి వెళ్దామని వచ్చాం. అబ్బో పంచే, వేయండి వేయండి. ఇంకొద్ది గంటల్లో మీ పంచులు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పంచెలు ఊడిపోతాయి. గెలుస్తామని గట్టి నమ్మకంతోనే ఉన్నట్టున్నావు. మరో ఉన్నదేంటి? లచ్చలు లచ్చలు మంచిలు ప్రాయం కిందకి వచ్చి పెట్టాం. ఓటుకి 2000 ఇచ్చాం. 2000 డబ్బిస్తే ఓటేస్తారా? చూడు సుభద్ర, వాళ్ళందరికీ నువ్వు ప్రేమను పంచావు, నేను డబ్బు అనే బిస్కెట్లు వేశాను. ఇప్పుడు నేను ఉస్కో అంటే నీ మీద కూడా విరుచుకుపడతారు. అది వాళ్ళ బ్లడ్లోనే ఉంది. మరి కాసేపట్లో అది రుజువు అవుతుంది. మనకే వీళ్ళకి ఇంకా నమ్మకం కుదిరినట్లేదు. ఓ శాంపిల్ చూపించు. ఒరే సుబ్రహ్మణ్యం రారా, మనకే పిలుతుంది. ఓటేసావా? ఒరే నువ్వు రాత్రి వేసిన మందు గురించి కాదు, మనకే అడిగింది. ఇప్పుడు వేసిన ఓటు అదేనండి. ఒకటి దొంగ ఓటు, ఒకటి నా ఓటు, 2 ఓట్లు వేసానండి. విన్నావుగా, అది నోటుకున్న పవర్. అమ్మా సుభద్ర, వెళ్దాం పదమ్మా. వెళ్ళండి వెళ్ళండి. బ్యాలెట్ బాక్స్ లో మీకు పడే ఓట్లు మీ 3 ఓట్లే.
డాడ్ అసలేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా? బాగా అర్థమవుతుందిరా. ఇక్కడ ఇన్ని అవమానాలు పడుతూ ఇంకా ఇక్కడే ఉండాల్సిన కర్మ మనకేం పట్టలేదు. వెళ్దాం పదా. అవమానమా? అవమానం కాకపోతే ఇంకేంట్రా? నిన్ను పెళ్లి చేసుకోనని డైరెక్ట్గా చెప్పేసింది. పైగా మమ్మల్ని అన్నేసి మాటలంది. అయినా భరించాలా? మీ ప్రాబ్లం శిరీష సీరియస్ అయిందనా? మామ్, నన్నెవరైనా ఏదైనా అంటే నువ్వేం చేస్తావు? ప్రాణం తీస్తాను. ఏంటి, చంపేస్తావా? ఎందుకు? ఎందుకేంట్రా? నువ్వు నా కొడుకువి. యువర్ మై ప్రిన్స్. నిన్ను అనే అధికారం ఎవరికీ లేదు కదా? మరి శిరీష మాత్రం నీలాంటివి ఒక తల్లే కదమ్మా. ఈ పెళ్లి జరగట్లేదని నాకు ముందే తెలుసు, కానీ నేనే మీకు చెప్పలేదు. అది నా తప్పే. మీరిక్కడికి వచ్చినప్పుడే మీకు నిజం చెప్పమని శిరీష చెప్పింది. అప్పుడు నేనే చెప్పలేదు. మీరు ఫీల్ అవుతారు, కాస్త సెటిల్ అయ్యాక చెప్దామని. కానీ ఈలోపే నువ్వు బాబుని అనాథాశ్రమంలో వేస్తాను, శిరీషను దూరం చేస్తాను అన్నావు. తనకు కోపం రాదా? ఒకవేళ తను అహంకారి అయ్యుంటే మీరు రాగానే మొహం మీద చెప్పేది ఈ పెళ్లి జరగట్లేదని. కానీ అలా చెయ్యలేదే. మీరు గదిలోకి వెళ్ళాక డైరెక్ట్గా నాతో చెప్పింది త్వరగా మీకు నిజం చెప్పమని. అలాంటి అమ్మాయిని పట్టుకుని అపార్థం చేసుకుంటారేంటమ్మా? సరేరా, శిరీష మంచిదే, కానీ ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్తుంది కదా. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమేముంది? అవసరం ఉంది డాడ్. పెళ్ళే కావాలంటే బోలెడంతమంది అమ్మాయిలు దొరుకుతారు డాడ్. కానీ ప్రేమించిన అమ్మాయి కావాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్లి కోసం వెతికే అమ్మాయిలు మనకి చాయిస్ అవుతారు, కానీ ప్రేమించిన అమ్మాయి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతుంది. నువ్వనేది నిజమేరా, కానీ ప్రేమ అనేది ఆరంభం మాత్రమే. దాని పయనం జీవితాంతం సాగాలి అంటే పెళ్లి అనే లింక్ కావాలి. మనం ముందుకు సాగాలి అంటే ఒక కాలుతో నడిస్తే సరిపోదురా, 2 కాళ్ళు కావాలి. శిరీష నీకు తోడుగా అడుగేయడం కాదు కదా, కనీసం పక్కన నడవడానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు తనేదో మారుతుందని, నిన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకోవడం ఫూలిష్నెస్ అవుతుంది. మామ్, ప్రేమంటే ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవాలని ఆశపడ్డం కాదు. నాకు నమ్మకం ఉంది ఏదో రోజు శిరీష నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందని. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అప్పటి వరకంటే ఎప్పటి వరకురా? ఎప్పటి వరకైనా. చచ్చేదాకా కూడా తను నిన్ను లవ్ చేయకపోతే? తనను లవ్ చేసేవాళ్లాగానే చచ్చిపోతాను. రే మనోహర్, ఏంట్రా మాటలు? డాడ్, లవ్ అనేది హిప్నాటిజం లాంటిది. ఒకసారి దాని వల్ల చిక్కుకున్నాక కంప్లీట్గా దాని అధీనంలోకి వెళ్ళిపోతాం. అది చూసే వాళ్లకు ఎలా ఉన్నా అందులో ఉండేవాళ్లకు మాత్రం స్వర్గంలో తేలినట్టుంటుంది.
అందులో ఒక స్వీట్ పెయిన్ ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అది కాదురా డాడ్, నా ఫ్యూచర్ గురించి నువ్వు కంగారు పడకు. నేను వేరే అమ్మాయికి భర్తగా ఉండడం కన్నా శిరీషకు ఫ్రెండ్గా ఉంటేనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. ఫ్రెండ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అనుకునేవు. శిరీషకు 24 గంటలు అండగా ఉండే వారియర్గా, ఏ కష్టం రాకుండా చూసుకునే గైడ్లా, ఒక వెల్విషర్లా, గన్మ్యాన్లా. తన భర్తగా యాక్సెప్ట్ చేసే వరకు ఆల్మోస్ట్ లవర్గానే ఉంటాను. వన్ సైడ్ లవర్. ఏది ఏమైనా లైఫ్ లాంగ్ తన పక్కనే ఉంటాను. మనకే ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మనసులో నీ ఇష్టదైవం తెలిసేసుకో, నువ్వే గెలిచిపోతావు. దాన్ని ఇంగ్లీష్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. తెలుగులో బలుపు అని కూడా అంటారు. గెలిచే వాళ్ళకి ఆ మాత్రం బలుపుండాలి. అవునా? మరి సుభద్ర ఏంటి సైలెంట్ గా ఉంది? ఓడిపోతుంది కదా. రేయ్, అప్పుడే గెలిచినట్టు సంకలు గుద్దుకోకరా. ఇంకా గెలుపు నిర్ణయం కాలేదు ఇక్కడ. అయినట్టే. ఇంకా ఏ మొహాలు పెట్టుకొని ఇక్కడున్నారు? మహా అయితే 5 ఓట్లు కూడా రావు. ఓడిపోయాము అన్న వార్త తెలిసేదాకా ఇక్కడే ఉంటారా ఏంటి? ఉండకేం చేస్తారు మనకే. ఎలాగో ఓడిపోయిన తర్వాత ఈ ఊరి మీద పెత్తనం, గుడి ధర్మకర్త పదవి మనకు అప్పగించాలి కదా. అవును కదూ, మర్చిపోయాన్రా. సుభద్ర, సిద్ధంగా ఉండు. చింతామణి గారు, మీరింకా నించున్నారేంటి? ఏయ్, కుర్చీ పట్టుకురా. వద్దు భవాని, ఎన్నికల ఫలితాలు రాకముందే కూర్చుంటే అంత బావుండదు. ఎలాగూ గెలిచాక వీళ్ళ నెత్తిన కూర్చుంటాను కదా. ఇంకా అనుమానం ఏంటి మేడం? మీరు గెలిచేశారు. లోపల కౌంటింగ్ చూసే వస్తున్నాను. మీరు భారీ మెజారిటీలో ఉన్నారు మేడం. మనకే గెలిచిందా? రే రే రే, ఆగరా, ఆగు ఆగు, ఆగరా. ఆగరా. కాస్త ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేదాకా ఓపిక పట్టు.
పర్వతాపురం గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. కత్తెర గుర్తుపై పోటీ చేసిన చింతామణి గారు రాఖీ గుర్తుపై పోటీ చేసిన సుభద్ర గారి మీద 2499 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుభద్ర గెలిచిందా? సుభద్ర గెలిచిందా? సుభద్రమ్మ జిందాబాద్! 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 మరి అత్తయ్య గారు నువ్వే ముందంజలో ఉన్నావని చెప్పింది. ఎవరో ఒకరికి మెజారిటీ రాబోతోందని లోపల ఆఫీసర్ చెప్పారు. అది మీరే అనుకున్నాను మేడం. మనకే మన ఊళ్ళో ఉన్నాయి 3000 ఓట్లు. ఎలక్షన్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం పోలేని ఓట్లు 2500. నా ఓటు నీ ఓటు నీకు పడితే సుభద్రాలకి 2498 ఓట్లు రావాలి. మరి 2499 ఎలా వచ్చినాయి వాళ్ళకి? ఎలాగూ గెలుస్తాం కదా అని నా ఓటు కూడా సుభద్రకేశాన్రా. నీ ఓటు వాళ్ళకి వేసావా? వెళ్ళి పేసారం కూడా వాళ్ళకి చేయపోయావా? పరువు మొత్తం తీసావు. ప్రచారం అంటే అనుమానం వస్తుంది. అసలు నువ్వు వాళ్ళకి డబ్బు పంచావా లేదా? నువ్వు దాచుకున్నావా? ఊరు ఊరువే మంగళం మీద పడిందని నీ అనుమానం నా మీద పడిందండి. ఇదిగా నేను కట్టప్ప టైపు. నువ్వు అడిగితే నా పేనమైనా నీకు ఇచ్చేస్తాను. మనకే అలాంటిది నన్ను అనుమానిస్తావా? నువ్వు కట్టప్పవి కాదురా, కట్ల పావువి. నీ స్వభావం నాకు బాగా తెలుసు. నిజం చెప్పరా, డబ్బెక్కడా? మనకే ప్రేమాల పూర్తిగా నాకు ఏ పాపం తెలీదు. నిజంగానే జనానికి నా చేతితో నేనే డబ్బులు పంచిపెట్టాను. రే నిజం చెప్పు, లేదంటే చంపేస్తా. నిజం మనకే. ఇది అన్యాయం. నువ్వు నన్ను అనుమానించడం. మర్యాదగా చెప్పు, డబ్బెక్కడ దాచావు? వాడిని అడిగితే వాడేం చెప్తాడు? నేను చెప్తాను. ఏంటి నువ్వనేది? మీ వాడు చెప్పేది నిజమే. వాడు నిజంగానే ఊరందరికీ డబ్బు పంచాడు కదా.
పంచాడా? మరైతే నేనెందుకు ఓడిపోయాను? కొంప తీసి దొంగ నోట్లు కానీ ఇచ్చేయండి మనకే. అడిగామండి డౌటింగ్. అవి ఒరిజినల్ నోట్లేరా? కానీ మీరు డబ్బు పంచబోతున్న ముందు రోజు రాత్రి వాళ్ళందరికీ నేను జ్ఞానోదయం చేశాను. ఎక్కడా? అందరికీ నమస్కారం. ఈ కుర్చీ మీది. దీన్ని నేను బాధ్యతగా భావించి మీ అందరికీ మంచి చేయడానికి రాత్రింబవళ్ళు కృషి చేస్తానని ఈ ఊరి సాక్షిగా, మా అన్నయ్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.